ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నిన్నటి నుండి మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే సిద్ధి అనే ఒక అమ్మాయి, తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సిద్ధేశ్వరి సుగంధ్ అని ఉంటుంది తన ఐడి. అయితే తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తను మొన్న రాత్రి చార్మినార్ ప్రాంతంలో రాత్రి షాపింగ్కి వెళ్ళినట్టుంది. ఆ ప్రాంతంలో 9 గంటల ప్రాంతంలో అలా ఆటో కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒక అతను వచ్చి తన దగ్గరకు వచ్చి, మేడం ర్యాపిడో ఏమైనా కావాలా, నేను ర్యాపిడో డ్రైవర్ని, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి తనని అడగడం జరిగింది. అయితే తను సడన్గా వీడియో తీయడం స్టార్ట్ చేసింది, వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు అనంటే తనకి ఎవరైతే ఆఫర్ చేశాడో అతని వెహికల్కి, ఆ స్కూటీకి నంబర్ ప్లేట్ లేదు. నంబర్ ప్లేట్ లేకుండా నువ్వెలా ర్యాపిడో డ్రైవర్ అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తూ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. సో తను క్వశ్చన్ చేస్తున్న టైంలోనే ర్యాపిడో యాప్ కూడా లేదు ఆ అబ్బాయి దగ్గర. అప్పటికప్పుడు ర్యాపిడో డౌన్లోడ్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తున్నాడు. అది కూడా తను వీడియో తీసుకుంది. సో ఇదంతా క్వశ్చన్ చేస్తుంటే కవర్ చేద్దామని చెప్పేసి ఇర్ఫాన్ అని చెప్పాడు. ఆ అబ్బాయి పేరేంటి అని అంటే ఇర్ఫాన్ అని చెప్పాడు. ఇదంతా కవర్ చేద్దామని చెప్పేసి లేదు నా బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి కవర్ చేద్దాం అనుకున్నాడు. ఇంకా సిద్ధి గట్టిగా మంచిగా అడిగింది. ఆ అమ్మాయి ఏమడిగింది అని అంటే, అసలు నీకు నంబర్ ప్లేటే లేదు, నీ ఫోన్లో యాప్ లేదు, బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నావు, అసలు నువ్వు నన్ను ఎలా డ్రాప్ చేస్తావు, అసలు నువ్వు ర్యాపిడో డ్రైవర్వేనా, ఇవన్నీ లేని నువ్వు డ్రైవర్వి ఎలా అవుతావు, నువ్వు ఒక ఫేక్ డ్రైవర్వి అని చెప్పి మాట్లాడడం కంటిన్యూ చేస్తుంది అనమాట, మాట్లాడింది అనమాట. సో అప్పటికే దొరికిపోయానని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఆ విధంగానే ఉన్నాడు. అయితే ఈ వీడియో తను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది, బికాజ్ ఫీమేల్స్ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో ఇది వైరల్ అయిన తర్వాత చాలా మంది కూడా హిందూ ముస్లిం అనే రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అందులో చెప్పిందనమాట. ఎవరు కూడా ఇది మతపరంగా చూడకండి, మతపరమైన చిచ్చులకి సంబంధించి కాదు, ఓన్లీ ఫీమేల్ సేఫ్టీ కోసం నేను ఇది రిలీజ్ చేయడం జరిగింది, దీన్ని మతానికి సంబంధించి పోర్ట్రేట్ చేయొద్దు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో. ఇంకొక విషయం కూడా తను చెప్పింది ఏంటి అంటే ఆ వీడియోలో, ఆ అబ్బాయి నేమ్ కూడా ఇర్ఫాన్ కాదట, ఫేక్ నేమ్ కూడా ఫేక్ అనమాట. యాక్చువల్గా ఆ అబ్బాయి హైదరాబాద్లోని ఏదో ఒక పబ్లో బౌన్సర్గా వర్క్ చేస్తాడట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే దీనికి సంబంధించి రాజా సింగ్ ఉన్నారు కదా, ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి, అందుకే తను మతాలకి సంబంధించి చిచ్చు పెట్టేలా అయితే మాట్లాడకండి, నేను జస్ట్ ఒక ఫీమేల్ సెక్యూరిటీ కోసం మాత్రమే నేను ఇది పెట్టడం జరిగింది అని చెప్పి తను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ర్యాపిడోకి ఊబర్కి వీటితో ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళు జస్ట్ ఫేక్ డ్రైవర్స్, ఇలాంటివి చేయడానికి ఫేక్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ నుంచి యాప్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం కాదు, ఇది యాప్స్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు వీటి మీద, ఎందుకంటే వాళ్ళు ఎవరో యాప్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఎప్పుడైనా ఎక్కువగా అంటే ఈ జనరేషన్లో చాలామంది ఫీమేల్ కూడా టైమ్ ఈవెన్ నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా రైడ్స్ బుక్ అవుతాయి కదా, ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి కదా అనే ఒక ధైర్యంతోనే చాలామంది ట్రావెల్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితి, ప్రస్తుత జనరేషన్లో అదే చాలామంది ఫీమేల్కి నిజంగా ఒక సెక్యూర్ ఫీలింగ్లా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు జనరేషన్లో ఎవరో ఒకరు డ్రాప్ చేయడానికి రావడము, ఎవరో ఒకరు నీడ్ ఉండేది. కానీ ఈ జనరేషన్లో నిజంగా అదొక చాలా ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్కి ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా, డైలీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా రైడ్ బుక్ చేసుకుంటే చాలు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో కూడా అసలు జెన్యూన్ లేదు, ఫేక్ డ్రైవర్స్ ఇలా చేస్తున్నారు అని చెప్తే ఫీమేల్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సిద్ధి చెప్తోంది ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ర్యాపిడో మేడం మీకు ఏమైనా డ్రాప్ కావాలా అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి డ్రైవర్ ఐడి ఉందా, యాప్ యాక్సెస్ ఉందా లేదా, అలాగే వెహికల్ నంబర్ ఉందా లేదా, ఇవి 3 చూసుకున్న తర్వాతే మీరు జెన్యూన్ అని అనిపించిన తర్వాతే మీరు యాక్సెప్ట్ చేయండి. లేదు అని అంటే యాప్లో బుక్ చేసుకోండి, అంతే తప్పితే డైరెక్ట్ మీరు అస్సలు కూడా డ్రాప్ చేస్తామని అంటే ఓకే చెప్పకండి అని చెప్పేసి తనకు కాజన్ ఇచ్చింది. అందుకనే దీన్ని అందరూ కూడా ఎస్పెషల్గా రాత్రిపూట ట్రావెల్ చేసే అమ్మాయిలు, కొంతమందికి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
తనకి ఎదురైంది కూడా నైట్ 9 ఏమో. ఒకవేళ తను నమ్మేసి ఉంటే ఏంటి పరిస్థితి? తనకి నంబర్ ప్లేట్ లేదు కాబట్టి, డౌట్ వచ్చింది కాబట్టి తను వీడియో రికార్డ్ చేసింది, సేఫ్ అయిపోయింది. ఒకవేళ నమ్ముంటే ఏంటి పరిస్థితి? చాలా భయంకరంగా ఉంటుంది ఊహించుకోవడానికి. అందుకనే ఫీమేల్స్ అందరూ కూడా నిజంగా ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా డైరెక్ట్ వచ్చి డ్రాప్ చేస్తామని చెప్పినా కూడా మనము ఖచ్చితంగా ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం అనేది చాలా 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 మంచిది. మరి ఇలాంటి మేము ర్యాపిడో డ్రైవర్స్ అని చెప్పి ఫేక్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే కరెక్ట్ అంటారు? అసలు వీడిని నిజంగా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ సొసైటీలో ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఇలాంటి వరస్ట్ క్యాండిడేట్స్ అనేది వస్తూనే ఉంటారు. మరి పబ్లిక్‌లోనే వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తే బావుంటుంది అంటారు? తప్పకుండా కామెంట్ చేయండి.